మాసాలు వచ్చాయి. 6 మాసాలు రాగానే ఏం చేయాలి అనుకుంటే మళ్ళీ వెళ్ళాడు కప్పం కట్టడానికి. ఎవరు? నందుడు కంసునికి కప్పం కట్టడానికి. నందుడు వసుదేవుని దర్శించుకున్నాయట. ఏమయ్యా బాబు, దేవకీ దేవి ఎట్లా ఉంది? దేవకీ దేవి అగో చూడు పిచ్చిదైపోయిందా. పుట్టిన పిల్లలు పుట్టినట్టు పోయినారని తెలిసి చివరి సంతానం కూడా లేదు అని తెలిసి ఇక నాకు పిల్లల్ని ఎత్తుకునే భాగ్యం లేదా అంటే నేనే దాన్ని ఊరడించి ఓ బొమ్మ కొనిచ్చాను. దేవకి నీకు బొమ్మ పుట్టింది అంటే పాపం అది నిజమే అనుకోని ఆ బొమ్మకే స్నానం చేయిస్తుంది, బొమ్మకే బొట్టు పెడుతుంది, బొమ్మకే బట్టలు కడుతుంది, బొమ్మకే ఏడుస్తూ ఏడుస్తూ పిచ్చిదైపోయిందండి. నిజమే, పరమాత్ముడు చూచినాయట. నిజంగా మా అమ్మ అక్కడ బొమ్మను పెట్టుకొని ఉంది కదా, ఒకసారి నేను కూడా అక్కడ కూడా సంతృష్టి చేయాలనుకున్నట స్వామి. 6 నెలల పిల్లవాడికి యశోద స్నానం చేయిస్తుంది ఇక్కడ. అక్కడ బొమ్మకు నలుగు పెట్టిందట, గట్టిపిండి పెట్టింది ఆ బొమ్మకు. అక్కడ గట్టిపిండి పెడితే ఇక్కడ కళ్ళు నలుచుకుంటున్నాడట స్వామి. కళ్ళల్లో పడ్డది గట్టిపిండి ఇక్కడ. అక్కడ బొమ్మకు స్నానం చేయిస్తే ఇక్కడ బ్రహ్మకే స్నానం అవుతోంది. ఆ యశోద ఆ దేవకీ దేవి చేయించినట్టుగానే భావిస్తుంటున్నాడట స్వామి. అక్కడ ఎర్ర రంగు ధోతి కట్టింది బొమ్మకు, పసుపు రంగు ఉత్తరీయం వేసింది. ఆ తర్వాత ఇక్కడ యశోద ఆకుపచ్చ ధోతి కట్టింది, తెలుపు రంగు ఉత్తరీయం కట్టింది. తొట్టెలో పడుకోబెట్టిన తర్వాత యశోద చూస్తే ఆశ్చర్యం, ఎరుపు రంగు ధోతి ఉంది ఇక్కడ స్వామికి, పసుపు రంగు ఉత్తరీయం ఉంది. అంటే అక్కడ కట్టిన గుడ్డలు ఇక్కడికి వచ్చాయంటే సుఖభగవానుడు చెప్తున్నాడు, నాయన ప్రపంచంలో మనం పూజ చేసేటప్పుడు బొమ్మకు పూజ చేస్తున్నాం అనుకుంటాం, కానీ భక్తితో చేస్తే ఈ బొమ్మకు చేసిన పూజ బ్రహ్మకు చేరుతుందయ్యా, అక్కడికి చేరుతుంది అన్నట. కావలసింది ఏమిటి అంటే భక్తిగా చేయగలిగితే. 6 మాసాలు అయిపోయింది. కంసుడేమో ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. భయం లేదని ఓదార్చేవాళ్ళు ఓదారుస్తున్నారు. దాని తర్వాత ఇంతలోపల తృణావర్తుడు అనే ఒక రాక్షసుడిని పంపించాయట. ఎవరు పంపించారు? కంసుడు. పోయా అక్కడికి ఒకసారి వెళ్ళి నా భయం తీర్చు. వెళ్ళాడు వీడు. స్వామి చూచాయట. కానీ ఎప్పుడైతే శకటాసుర సంహారం జరిగిన తర్వాత మళ్ళొక ఆర్డర్ పాస్ చేశాడు నందుడు. యశోద ఇప్పుడు తలుపులు పెట్టుడు కాదు, ఈ పిల్లవాడిని నీ వీపుకే కట్టుకో, గుడ్డలో ఎప్పుడు మోస్తూనే ఉండు. ఊడ్చినా, నువ్వు స్నానం చేసినా, భోజనం చేసినా వీడు మాత్రం నీ వీపుల్నే ఉండాలి. ఎంత అదృష్టవంతురానంది, భగవంతుణ్ణి మోసేటువంటి భాగ్యం కలిగింది అంటే. వీపు వెన్నుకే ఉన్నాడు స్వామి. 6 మాసాలు చూచాయట. వస్తున్నాడు తృణావర్తుడు. పాపం అమ్మ భయపడుతుందేమో వాడిని చూస్తే. అందుకోసం ఏం చేద్దాం, వాడిని సంహరించాలి అంటే మళ్ళీ అక్కడనే పడేటట్టు కొడతాను. కానీ పాపం అమ్మ భయపడుతుందేమో అనుకున్నాడు. మెల్లగా బరువు ఎక్కడం మొదలుపెట్టినాడట స్వామి. ఇంత బరువు ఉన్నాడు ఏమిటి వీడు, నిన్న లేడు మొన్న లేడు, వాడేమో బరువు బాగా ఉంది అని మెల్లగా గుడ్డ తీసి వాడిని కూర్చోబెట్టిందట ఓ పక్కన. ఈమె ఇంట్లోకి వెళ్ళింది. అందరి కళ్ళల్లో దుమ్ము కొట్టి ఎట్లెత్తకపోయిండ్రా వీడు అని మనం సామెత చెప్పుకుంటుంటాం. గాలి వీచింది, వాడు వచ్చేవాడు గాలే, రాక్షసుడు. బాగా గాలి వీస్తే దుమ్మంతా లేచి యశోద కళ్ళల్లో కూడా కొంచెం పడ్డదట. అందరు కళ్ళు మూసుకున్నారు. ఈయన లేచాడు. వెంటనే వాడు వస్తూ ఉంటే వెళ్ళి గొంతు విసిగి చంపేసి విసిరి పారేస్తే అయ్యా చచ్చిపోయానండి అన్నట. కంసుని ఇంటి ముందర పడ్డాడు. ఎవరు? అద్భుతమైనటువంటి యొక్క లీలా స్వామిది. అక్కడ తెలిసింది నందునికి, మళ్ళేదో ప్రమాదం జరిగిందట. ఊరికి వచ్చాడు. యశోద ఏమైంది? ఏం లేదండి, పిల్లవాడు ఇక్కడనే ఉన్నాడు, పెద్ద గాలి పెట్టిందండి. కానీ జాగ్రత్త సుమా, నేను మధురకు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి చిన్నదో పెద్దదో జరుగుతూనే ఉంది ఇక్కడ ఇంకనైనా జాగ్రత్తగా ఉండు అన్నాయట. అక్కడ మధుర నుంచి వచ్చేటప్పుడు అన్నాయట వసుదేవుడు, ఏమయ్యా పిల్లలకు పేరు పెట్టావా? లేదండి, ఏ ఉత్సవం చేసినా మాకు అచ్చి రావడం లేదు, ఏదో ఒకటి ప్రమాదం జరుగుతుంది ఇంట్లో.
కానీ నామకరణానికి మాత్రం ఎవరిని పిలవకండి, ఎవ్వరిని పిలవం. మరి పిలవకపోతే పురోహితులన్నా పిలవద్దు. అయ్యో ఎందుకు పిలవడు? గర్గ మహర్షి వస్తాడు, పేరు పెడతాడు. రైట్, గర్గ మహర్షి దగ్గరికి వెళ్ళి పిలిచాయట, నందా ఎవరిని పిలవకు నామకరణానికి. గర్గునికి ఏం ఆశ అంటే ఎవ్వరు లేకపోతే కృష్ణుణ్ణి ఓసారి ముద్దు పెట్టుకోవచ్చు, బలరాముణ్ణి ముద్దు పెట్టుకోవచ్చు. మరి భగవంతుని యొక్క నామాన్ని జపించేటప్పుడు 10 మందిలో కూర్చొని జపమాల పట్టుకుంటారండి ఎవరైనా? ఏకాంతం కావాలి దానికి. ఆ ఏకాంతాన్ని కోరుకున్నాడు గర్గుడు, గర్గ మహర్షి. వచ్చాడు, యశోద రోహిణి మాట్లాడుకుంటున్నాడు. ఈ ఋషులకు చాలా విషయాలు తెలుస్తాయట కదా, నిజమేనా? ఇప్పుడు గర్గ మహర్షి వస్తున్నాడు కదా, మనం చిన్న పరీక్ష పెడదాం. ఏం పెడదాం? యశోద చాలా తెల్లగా ఉంటుందండి, రోహిణి ఏమో కొంచెం చామన ఛాయలో, చామన ఛాయలో ఉంది కనుక మరి ఈ కృష్ణుడు ఎలా ఉన్నాడు? రంగు చామన ఛాయలో ఉన్నాడు కనుక ఈ పిల్లవాడిని నువ్వెత్తుకో, ఎందుకంటే నీ పోలిక వాణి పోలిక గలుస్తుంది. బలరాముడేమో చాలా తెల్లగా ఉంటాడు కనుక వాడిని నేను ఎత్తుకుంటాను. ఈ వచ్చిన ఋషి ఏర్పాటు చేద్దారేమో చూద్దాం అనుకున్నారు. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. వచ్చినాడు గర్గుడు, అమ్మా పుణ్యావచనం చేయండి స్వామి, అన్నీ రెడీ పెట్టేశాం. పుణ్యావచనం అయిపోయింది, రక్షాబంధనం అయిపోయింది, దీక్ష స్వీకారం అయిపోయింది, అద్భుతమైనటువంటి యొక్క అన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత దివ్యమైనటువంటి యొక్క నామకరణం చేస్తాను. తల్లి నందా ఏమన్నా పేర్లు నిర్ణయం చేశావా? లేలే, నేను చేయలేదు. అమ్మా ఎవరి పిల్లవాడిని వాళ్ళు ఎత్తుకోండి అన్నాడు. అదేంటండి ఈ నల్ల పిల్లవాడు నా కొడుకే? కాదు కాదు, పిల్లల ముందర అబద్ధాలు దాగవు. ఎట్లా గుర్తుపట్టాడు ఈయనే అనుకున్నాడు. ఎట్లా గుర్తుపట్టాడేమిటి? ఎవరి తల్లిని వాళ్ళు చూస్తున్నారట పిల్లలు. మా అమ్మేమిటి గామెకి ఇచ్చింది నన్ను అని బలరాముడు అనుకుంటున్నాడు. మా అమ్మేమిటి గామెకి ఇచ్చింది నన్ను అని కృష్ణుడు అనుకుంటున్నాడు. పిల్లల ముందర అబద్ధాలు సాగవు, దాగవు, ఎత్తుకోండి అన్నాడు. ఎత్తుకున్నాడు. అమ్మ ఎత్తుకున్న తర్వాత మీరు పిల్లవాడిని నాకు బొట్టు పెట్టండి. మీరు ఇదిగో నామకరణం చేయడానికి పీటలు వేసాం ఇక్కడ, అందుకోసం ఈ పీట మీద ఇద్దరిని కూర్చోబెట్టండి. కూర్చోబెట్టారు. ఎవరున్నారండి ఇంట్లో? ఎవరిని పిలవకపోయేది. అసలు ఉత్సవానికి ఎవరు కూడా రానే లేదు. నందుడు అక్కడ ఉన్నాడు, యశోద ఇక్కడ ఉంది, రోహిణి ఉంది, గర్గ మహర్షి ఉన్నాడు. అయిపోయింది, పీట మీద కూర్చున్నాయట. అమ్మా ఈయనకు ఏ పేరు పెట్టాలి? నేను ఏ పేరు పెట్టాలి అంటే, ఈ గర్గ మహర్షి ఎవరట అంటే పూర్వకాలంలో పూర్వజన్మలో వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడే ఈనాడు గర్గ మహర్షి పుట్టాడు. వశిష్ఠుడు చూసింది ఎవరిని? రామచంద్రుడిని. కనుక రమించేటువంటి రూపం కలిగినటువంటి ఆనాటి రామనామం మళ్ళీ ఈనాడు కూడా అందరూ చెప్పుకోవాలనే ఉద్దేశంగా అమ్మాయిన కొంచెం బొద్దుగా ఉన్నాడు, బుద్ధుగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు. ఎవరు? పెద్దవాడు. కనుక ఈ అబ్బాయికి బలంగా ఉన్నాడు కనుక బల రామా అని పెడతాను. ఎలా ఉంది పేరు అంటే చప్పట్టు కొట్టేవాళ్ళు ఎవరు లేరండి అక్కడ. కృష్ణుడే కొడుతున్నాడట. ఎవరు కొడుతున్నాడు? అన్నయ్యకు పేరు పెట్టినప్పుడు తమ్ముడు కొడుతున్నాడు చప్పట్టు. మరి ఈయన పేరేం పెడతావు అంటే ఇతడు అనాది అన్నట. తందృష్వా పరమ ప్రీత్య ప్రత్యుత్వాయ కృతాంజలి అనర్చ అధోక్షదాదీయ ప్రణిపాత పురస్సరం. ఇతడు అనాది అమ్మ అన్నట. ఏమో నా పేరేమో కొత్తగా పెడుతున్నాడు అని అనాది అని దేవుడు అని చెప్తాడా ఏమిటి? మా అమ్మకు చెప్తే ఆమె రేపటి నుంచి నన్ను ఎత్తుకుడు మానేసి మొక్కుడు మొదలు పెడుతుంది అనుకున్నాయట. 6 నెలల పిల్లవాళ్లకు కత్తులు తిరిగి ఉంటాయండి, పండ్లు వచ్చి రానట్టే ఉంటాయి. 2 కింది పండ్లు వచ్చాయి కృష్ణుడికి. వెంటనే గర్గ మహర్షి యొక్క మీద పడి కసకన తొడగొరికాడ. ఇక్కడ ఏం చెప్తున్నాం అన్నట్టుగా, స్వామి అర్థమైంది అర్థమైంది అన్నాడు. మరి అర్థమైందా కాలేదా అనే కొరకు చూశానన్నాడు. అమ్మ ఇతడు నీలవర్ణంలో ఉన్నాడు గనక ఇతని పేరు కృష్ణ అని పేరు పెడదాం. అందరి రుణాన్ని తీర్చుకోవడానికి వచ్చిన మహనీయుడమ్మా ఇతడు.
బలరాముడు చప్పట్లు కొట్టాయట. నామకరణ మహోత్సవం అయిపోయింది. పిల్లలు పెరుగుతూ ఉన్నారు. దివ్యమైనటువంటి యొక్క కాంతితోని పెరుగుతూ ఉన్నాడట. స్వామి అద్భుతమైనటువంటి యొక్క లీలలన్నీ కూడా చూపిస్తున్నాడట. చూపిస్తుంటే పిల్లలు పెరిగినా కొద్దీ ఎలా ఉంటుందండి? పెరిగినా కొద్దీ స్నేహితులు పెరుగుతుంటారు. స్నేహితులు పెరిగినా కొద్దీ ఆటలు పెరుగుతుంటాయి. పురాణేనం వ్రజపతే సాధవో ధన్యపీడిత రాజకే రక్ష్యమాణ జిగుర్ధన్యోన్ సమేజిత వత్సాన్ ముంచన్ క్వచిదవసయే క్రోశ సంజాత శాస్త్రేయం స్వాద్యాచతదిపయాన్ కల్పితైస్తే యోగై మర్కాన్ పోక్ష్యాన్ విభజతి సచేతు నాత్యబాధం వినత్తి ద్రవ్యాలాభే నః గృహకుపితో యత్సువా క్రోశ్యతో కాన్. కృష్ణావతారానికి ప్రత్యేకత ఏమిటంటే అందరినీ ఆదరించాడు స్వామి. చిన్న చిన్నగా వెళ్ళి నడక ప్రారంభం చేశారు. ఇక సదరీ ఇల్లంతా యశోదమ్మకు. చిన్నపిల్లలకు వాళ్ళ కాళ్ళు వచ్చాయంటే చాలా కష్టమండి తల్లికి. ఇది తీసే వరకు వాడు ఇంకోటి తీసుకుంటాడు. ఇటు కూర్చుండ పెడితే అక్కడికి వెళతాడు. పట్టలేకపోతున్నారు ఇద్దరు. రోహిణి యశోదలు ఇద్దరు సరిపోవడం లేదండి కృష్ణుణ్ణి పట్టడానికి. అద్భుతమైనటువంటి యొక్క లీలస్వామి 4 సంవత్సరాల పిల్లవాడు అయినాడు. ఇంటి ముందరికి స్నేహితులందరూ వస్తున్నారట. అందరూ అంత సైజు వాళ్ళే, 4 ఏళ్ల పిల్లగాండి. బాబా చూస్తుంది యశోద. వీళ్ళు ఎప్పుడు స్నానాలు చేస్తున్నారు? ఈ పిల్లలంతా ఎప్పుడు అన్నం తింటున్నారు? తెల్లారు లేచినప్పటి నుంచి మా ఇంటి ముందరనే ఉంటున్నారు వీళ్ళు. అరే మీ స్నానాలు అయ్యా? ఎప్పుడో అయిపోయినాయి. కిష్టయ్య బావని చూస్తానికి వచ్చినాం. కిష్టయ్య బావ ఇంకా నిద్రలు ఎవరేది, పండి బయటకోండి. తెల్లారు లేవగానే మీరు మీ లోల్లి, నా పని కాదు ఏం కాదు. తలుపు దడల్లోనే వేసుకుందట యశోద. కృష్ణుడికి కంకణాలకు చిన్న గంటలు ఉన్నాయటండి. ఆ గంటలు ఊపుతూ పిలుస్తున్నాయట ఆ పోయేటాళ్ళను. అందుకే మనం పొమ్మంటాం భక్తులను, భగవంతుడేమో రమ్మంటాడు. ఇలా పిలిచే వరకు అందరూ అరే బావా అక్కడ ఉన్నాడు రా ఆ గూట్లో రండి. అందమైనటువంటి యొక్క వెన్నకుండలు ఉన్నాయి. ఆ రూమ్ నిండా వెన్నంతా తీసుకుంటూ వాడకు పెడుతున్నాడు. పరమాత్ముని చేత స్వయంగా ప్రసాదం తినే భాగ్యం కలిగింది వాళ్లకు. వాళ్ళందరూ ఎవరండి? యోగులు, దేవతలు, ఋషులు. వాళ్ళు ఎన్ని జన్మలు తపస్సు చేస్తే భగవంతుడు చూసిన ప్రసాదం మనం తింటున్నాం. కానీ భగవంతుడు ముట్టుకున్న ప్రసాదాన్ని వాళ్ళు తిన్నారటండి. పెడితే కుండలన్నీ ఖాళీ అయిపోయినాయి. యశోదమ్మ స్నానం చేసి వచ్చే వరకు గాలికి ఊగుతున్నాయి కుండలు. ఏమైంది ఇలా వెన్న ఏమైంది చూసిందట. ఆఖరకు చివరలో ఇంకో కుండలో చేయి పెడుతున్నాడు. యశోదమ్మ వెనక వచ్చింది. వెన్నంతా ఏమైందిరా? వెన్న కుండలు ఎందుకు చేయి పెట్టావు? అమ్మ ఎందుకు పెట్టానంటే మన లేగ తప్పిపోయిందే, అక్కడ గోశాలలో ఇంట్లో ఉన్నదేమో అని వెతుకుతున్నాడు. పక్కన నవ్వి వెళ్ళిపోయింది యశోద. ఏమి చిలిపి మాటలు ఇతనివి. కుండలో వెన్నంతా ఏమైందయ్యా? నందయ్య నాకేం ఎరుకనే, నేను నిద్రనే పోతే. కుండలో వెన్నంతా పంచిపెట్టేశాడు స్వామి. అద్భుతమైనటువంటి భగవత్ ప్రసాదము. రోజు వెన్న ఆశకు వస్తున్నారట. దాని తర్వాత జరిగింది ఏమిటంటే అళ్ళలో కొంతమంది ఉన్నారు పిల్లలు. బావా మన ఇంట్లో కంటే వెన్న గా ఇంట్లో బాగుంది. కానీ వాళ్ళు పిసినార్లు, ఎవ్వరికి పెట్టరా? అయితే మనం ఏం చేద్దాం? అడుక్కుందాం. అడిగితే వాళ్ళు ఎక్కడ పెడతారు బావ? మరి ఏం చేద్దాం చెప్పండిరా ఉపాయం. ఇంత లోపల కోతులు వచ్చాయట. వాటికింత వెన్న పెట్టాడు. పరీక్షితురాదు అడుగుతున్నాడు, ఈ కోతులకు ఎందుకండి వెన్న అంటే, అయ్యో అవి పూర్వజన్మలో రామావతారంలో వానరులు కదనండి. మరి ఇప్పుడు వాళ్ళు కూడా సేవించవలసారు. పెట్టాడు ప్రసాదం. అప్పుడు కష్టపెట్టాడు, ఇప్పుడేమో ప్రసాదం పెట్టాడు. అందుకోసమై మరి వాళ్ళు కూడా ఏమైపోయినాయి, కోతులు కూడా వీళ్ళ గ్రూపులో కలిసిపోయి
రూట్ మ్యాప్ చేయాలి, వంటికన్నా పోవాలంటే పగలంతా వెళ్ళి కోతులు మెల్లగా ఏ గోడ నుంచి దూకొచ్చు, ఎక్కడ దిగొచ్చు, ఏం చేయొచ్చు అనేటువంటిది. హస్తాగ్రాఖే రచయితి విధిం పీఠకోలూహలాయి ఛిద్రమహం చర్నిహితవయ్యా శిఖ్యపాండీన తద్వితు ధ్వాంతాగారే ధృతమణిగణం స్వాంగ మర్థప్రదీపం కాలే గాప్యోయర్హి గ్రహకృత్యేషు సూర్యగ్రహచిత్తా. ఇవాళ వాళ్ళ ఇంటికి వెళదామా? రెడీ అయిపోయినారు కృష్ణుడితో సహా. రూట్ మ్యాప్ కోతులు చూసి వచ్చాయి. స్వామి బయలుదేరాడు పరివారంతో. రాత్రి అయిపోయింది. వాళ్ళు వ్యవసాయదారులంతా కూడా పొద్దుగూకంగానే పడుకుంటారు, మబ్బులు వేస్తారు, అలవాటు ఉంటుంది. నాగరికులకు పట్నవాసులకేమో 12 కొట్టినా నిద్ర రాదు, పొద్దున 9 కొట్టినా లేవరు. అందుకోసం మరి గోపోషణ చేసేవాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ కూడా ఉదయమే లేవాలి కనుక రాత్రి పూట వాళ్ళు వెంకటేశ్వర స్వామికి మొక్కుకోనా ఇంటి వాళ్ళు మగవాళ్ళు గడ్డం పెంచుకున్నారట. చూసినారట స్వామి, మరి వీళ్ళని ఏం చేద్దాం, ఏం చేద్దాం ఏమిటి, అన్నది తిందాం, వీళ్ళకు కూడా ఏదన్నా ఏ పని చేసినా నువ్వు 2 చేస్తావు కదా బావా. ఆ గడ్డానికి ఉన్న ఆమె జడకు ముడి వేసాడు భార్యాభర్తలకు, ఈ గడ్డానికి ఆమె శిఖకు ముడి వేసాడు అత్తామామలకు. ఆ తర్వాత మెల్లగా కుండల దగ్గరికి వెళ్ళినాడు, అందరికి పంచిపెట్టినాడు. బావా ఈ కుండ బాగా పైకుంది, ఎట్లా అందుకుంటావు? ఎట్లా అందుకోవాలంటే ఇక్కడ నిచ్చెనలు లాంటివి ఏం లేవురా, ఓళ్ళ మీద వాళ్ళు ఎక్కండి అని 7 ఎక్కారట. 7 మీద ఈయన ఎక్కాట. ఆ 7 ఎవరండి అంటే 7 ఋషులు. వాళ్ళు గోపకుమారులుగా పుట్టారు. అందరి మీద తానెక్కి పాదంతోని అనుగ్రహించాట పరమాత్మ. భూదేవి అనుకుందట తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య. పరమాత్ముని యొక్క పాదాలు ఒక ఋషి మీద, వాణి పాదాలు ఇంకో ఋషి మీద, వాణి పాదాలు అందరి పాదాల కింద నేనున్నాను కదా అనుకొని సంతోషపడ్డదట భూదేవి. కుండలు తీశారు, వెన్నను తిన్నారు. తీసిన తర్వాత ఏం జరిగింది మనం వచ్చినట్టు తెలవాలి కదా. అందుకోసం మామగారి మూతికింత, అత్తగారి మూతికింత, కోడల మూతికింత, కొడుకు మూతికింత వెన్న పూసారట. పోయేటప్పుడు గోవిందా గోవిందా వాళ్ళు తలగ్గన లేచే వరకల్లా ఏమి లేబ వచ్చేటట్టున్నది ఆ పరిస్థితి. ఇటు గడ్డం ఇటు అంటున్నది, జడ అటు అంటుంది. అబ్బా చస్తే అంటే చస్తే అంటుంది. ఏమైందే? వాళ్ళ ముఖాల వాళ్ళు చూస్తున్నారట అత్తగారు అందట. రోజు వెన్న ఎందుకు తక్కువ అవుతుందో ఇవాళ చూస్తే నాకు అర్థమైంది. దొంగతనాల తిన్నావు వెన్న అని అత్తగారంటే, నేను ఒక్కదాన్ని నేను తినలేదు, నాకంటే ముందు నువ్వే తిన్నట్టున్నావు, చూడు నీ మూతికున్నది వెన్న, నా మూతికున్నదా? నువ్వు నీకేం పోయే కాలమయ్యా, నువ్వు తిన్నావా ముసల్తనానికి వెన్న, నేనెక్కడ తింటేనే, నీ గడ్డాన్ని చూసుకో వెన్న. ఈ పరిస్థితి చూస్తే ఓళ్ళకోళ్ళు లొల్లి పెట్టుకుంటే ఇదే విషయాన్ని కౌరవ సంహారం జరిగిన తర్వాత ఉద్ధవునితోనే కృష్ణుడు అంటాడు, ఉద్ధవ ప్రపంచంలో నేను ఏ పని చేస్తానో ఆ పనిని వాళ్ళు చేసుకున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళు చేసుకున్న కర్మను నా మీద పెడతారు. ఆనాడు వెన్న పూసింది నేను, వెన్న తిన్నది నేను, కానీ నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నామని అత్తాకోడళ్ళు కొడుకు తండ్రి కొట్లాడుకున్నారు. ఈనాడు కౌరవులు గాంధారి ఏమంటోంది, కృష్ణ నీవు జయంగానే నా 100 కొడుకులు పోయినారంటే నేను వీళ్ళని జూదమాడమన్నానా, విషాన్నం పెట్టమన్నానా, ఆ తర్వాత రాజ్యాన్ని గుంజుకోమన్నానా? కర్మలన్నీ వాళ్ళు చేసుకొని నా నెత్తి మీద పెడుతుంటారయ్యా అని చెప్పాట పరమాత్మ. ఒక అద్భుతమైనటువంటి యొక్క లీల జరిగింది. ఆ ఇంట్లో కొట్లాట ప్రారంభమైంది. మరి లోక కళ్యాణం జరగాలంటే ఏం చేయాలి? అందరి ఇళ్లలో కొట్లాటలు రావాలి. తెల్లవారింది, వాడు ఇంకోడు వచ్చాడు, బావా గా ఇంటికి పోదామా ఇవాళ? వెళదాంపా. ఆ రూట్ మ్యాప్ చూసి వచ్చే కోతులన్నీ కూడా చక్కగా వాళ్ళింటికి వెళ్ళాయట. కాళీ కాల్పీన రాజర్షే రామకృష్ణస్య గోకులే అకృష్ణజానుభి పద్వీ ద్విచక్రామతురంజస. తెల్లవారు ఇంకో ఇంటికి వెళ్ళారు. వెళ్ళి కొంచెం తమాషా ఏం చేశారంటే, నిన్ననేమో అత్తా కోడలకే మూతికి వెన్న పెట్టి వచ్చారు. ఇవాళ ఏం చేశారంటే వీళ్ళ ఇంట్లో పెరుగుకుండా తీసుకుపోయి పక్క ఇంట్లో పెట్టారు. పక్క ఇంట్లో ఉండే పాలకుండ తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో పెట్టారు. వీళ్ళ ఇంట్లో ఉండే నేతి కుండ తీసుకుపోయి ఎదురింట్లో పెట్టారు.
తెల్లవారంగానే వాళ్ళు చూసుకున్న తర్వాత ఏమైంది, ఏమమ్మా మా అపారకుండా మీ ఇంటికి ఎట్లా వచ్చింది? ఇంట్లో కొట్లాట కాదు, ఇక వాడకట్టుకే మొదలైంది కొట్లాట. మరి నిజమే కానీ మా పెరుగుకుండా మీ ఇంట్లోకి ఎట్లా వచ్చింది? నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు దొంగ అంటే అసలు దొంగ ఎవరో పట్టుకోలేరు, కానీ నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ ఆలోచన చేశారట. గోకులంలో ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎవడో వస్తున్నాడు, రాత్రి వెనదినిపోతున్నారు దొంగల్లాగా, కనుక మనం ఏం చేద్దాం ఏమిటి, గంటలు కడదాం. గంటలు కడితే గంటలు చప్పుడు కాగానే లేద్దాం, లేచి మనం దొంగలను పట్టుకొని ఏం చేద్దాం, వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పంచాయతీలు పెట్టుకొని వద్దాం. రాత్రి అయిపోయింది, పొద్దున వెళ్ళారు, గంటలు తెచ్చారు, కడుతున్నారు ఇంటింటికి గంటలే, ఉట్టికి గంటలే, దండ్యాలకు గంటలే, తలుపులకు గంటలే, ఇళ్ళన్నీ గంటలే కడుతుంటే సుఖభగవానుని అడుగుతున్నాడట పరీక్షిత్తు మహారాజ్, అయ్యా ఈ ఇళ్ళల్లో గంటలు కట్టుకోవడం ఏమిటంటే అది ఇండ్లెట్టయితే అవి భగవంతుడు వచ్చి ప్రవేశమైన తర్వాత అది దేవాలయం అవుతుంది, కానీ ఇల్లు ఎందుకు అవుతుంది? అది అందుకోసమే ఈ భగవంతుడు ఇంట్లో ఉన్నాయంటే గంట పెట్టుకోవచ్చు, ఇంట్లో తప్పులేదు. అందుకోసం వాళ్ళు గంటలు కట్టుకున్నారు. రాత్రి వెళ్ళారట, మళ్ళీ అందరి ఇళ్ళలో పడ్డారు. ఓ ఇంట్లోకి వెళ్ళే వరకు బావా ఇక్కడ గంటలు కట్టి ఉన్నాయి అన్నాడు. ఉండని మనకి గంటలకు చెప్పాడు స్వామి, ఒకవేళ మీకు మోగాలనిపిస్తే మేము వెళ్ళిపోయినాక మోగండి, కానీ మేము వెన్న తీస్తుండగానో తింటుండగానో మోగేరు సుమా అన్నాడు. స్వామి మేమెందుకు మోగుతాం, నీ ఆజ్ఞ అన్నాడు. ఒరే రండిరా బాబు తినండిరా. ఎట్లా తినాలి బావా? 3 రకాలుగా తినాలిరా భోజనాలకు వస్తే. 3 రకాలుగానా? ఎట్లా? అది తినేంత తినాలి. మీకు కూడా భోజనాలు చేసే వాళ్ళందరికీ వర్తిస్తుంది ఈ మాట, తినేంత తినాలి. మళ్ళీ పోంగ ఓ లడ్డు నోట్లో పెట్టుకొని పోవాలి, మళ్ళీ చేతులు పట్టుకొని కూడా పోవాలి సాయంకాలం కోసం. అట్లా తినాలి. తినే పద్ధతి కూడా చెప్తున్నట ఈ స్వామి. అయిపోయింది, అందరూ కూడా కొంచెం వెన్న తిన్నారు. బావా ఈ కమ్మగా ఉంది వెన్న చాలనయ్యా, నువ్వు తినవా అన్నాడు. మెల్లగా ఇలా తీసుకున్నాడు స్వామి గోరు మీద, నోట్లో పెట్టుకుందామని వరకు గణ మోగుతున్నాయట గంటలన్నీ కూడా. ఇదేమన్యాయం, నేను తినే వరకే మోగుతున్నాయట స్వామి. ఎవడో తింటే మేము మోగితే లాభమేమి కనుక, ఆలయాలలో నీకు నైవేద్యం జరిగినప్పుడు గంటలు శంఖాలు భేరీలన్నీ వాయిస్తారు కదా, అందుకోసం మా ధర్మాన్ని మేము చేసుకున్నాం. స్వామి అద్భుతమైనటువంటి యొక్క లీల. చోర శిఖామణి ఎవరి మనసులు దోచాడంటే అందరి మనసులలో ఆయన్నే ఉన్నాడు. అందరూ కూడా నాహం భక్షితమాసంబా సర్వే మిథ్యాభిశంసనాః యది సత్యగిరిసప్తా సమక్షం పశ్యమే ముఖం. యశోదమ్మ ఇంటి ముందరికి అందరూ కూడా వచ్చారట. అమ్మా మమ్మల్ని ఊళ్ళోంచి వెళ్ళిపోమ్మంటారా, లేకపోతే మీ పిల్లవాడిని హద్దులో పెట్టుకుంటారా? మీ ఒక్క పిల్లవాడు మా పిల్లలందరినీ చెడగొడుతున్నాడమ్మా. చెడగొడుతున్నాడా? తరింపజేస్తున్నాడు. అందుకోసమే ఈ పిల్లవాడిని హద్దులో పెట్టుకోండి అమ్మా. అమ్మా మా పిల్లవాడు బయటకి ఎక్కడికి పోతులేడమ్మా. అమ్మా ఎందుకు అబద్ధాలు ఆడుతావు? మీరు ఈ ఊరికి పెద్దవాళ్ళు, బలవంతులు, ధనవంతులు, విద్యావంతులు, మేమే కదమ్మా ఏం తెలియని వాళ్ళం. సరేనమ్మా, రేపటి నుంచి మా పిల్లవాడిని హద్దులో పెట్టుకుంటాం. అందరిళ్ళల్లో కూడా భగవంతుడు అందరికి పెట్టాడు వెన్న, అందరిళ్ళల్లోకి కూడా వెళ్ళి భగవంతుడు ప్రసాదాన్ని స్వీకరించి వచ్చాడు. అయిపోయింది ఊరంతా. మళ్ళా మీటింగ్ పెట్టారు పిల్లలంతా. బావా ఏమోరా మా అమ్మను కోప్పడుతున్నారు వాళ్ళంతా వచ్చి. బావా వాళ్ళ లాస్ట్ అండ్ ఫేర్ బాల్ చివర అందరిళ్ళల్లోకి వెళ్దాం. ఊరందరూ కూడా అనుకున్నారట, ఇవాళ ఎవరింటికి వచ్చినా కూడా కృష్ణుణ్ణి ఆ పిల్లలు ఎవడైతే వెంబడి వస్తున్నాడో వాళ్ళను రెడ్ హ్యాండ్గా పట్టుకొని వెళ్ళి యశోదమ్మ ముందర ఉంచుతాం. ఏమంటారు మీరంతా? రైట్, ఇంకేముంది? ఏమయ్యా ఇవాళ ఎవరు కూడా రాత్రి నిద్రపోవద్దు. అమ్మగారు కానీ అయ్యగారు కానీ పిల్లలు కానీ ముసలివాళ్ళు కానీ అందరూ కావలి ఉండండి.
నిద్ర వస్తే ఏం చేస్తారు? భజన చేసుకుంటూ కూర్చోండి. భజన చేస్తే ఆయన రానే వస్తాడు ఇంటికి. మరి భజన చేయకపోతే రాడు, కానీ భజన చేస్తాడా? అందరూ కూడా ఏం చేశారు రాత్రిపూట? ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీహరయే నమః. మనకి ఏం భజన వస్తుంది? ఏం భజన వస్తే ఉన్నది? అందరిళ్ళల్లో ఒకటే భజన ఉండాలి ఇవాళ. అట్టగా మరైతే చేద్దాం అనుకున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవాయ వెంకటేశాయ. వాసుదేవాయ వెంకటేశాయ. వెంకటేశాయ శ్రీనివాసాయ. వెంకటేశాయ శ్రీనివాసాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోపాలకృష్ణ భగవాన్ కీ జయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీహరయే నమః. గోప్యచ్చ గోపా సహ గోధనాచ్చ మే యన్మాయమేత్తం కుమతిం సమే గతి. అహం మమాసౌ పతిరేష మే సుతో ప్రజేశ్వరస్యాఖిల చిత్తపావనః. రండి కూర్చోండి. దివ్యమైనటువంటి యొక్క పెద్ద ప్లాన్ వేశారు ఇవాళ. లాస్ట్ దొంగతనం. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా భజనలు చేసుకుంటూ ఇంట్లో ఉన్నారు. నిద్ర వస్తుంది అని. నిద్ర వస్తుంది అంటే మరి వాళ్ళకు దర్శనం ఇవ్వాలి కదా భజన చేసే వాళ్ళకు. ఇంతవరకేమో నిద్ర పోయిన ఇంట్లో పడ్డారు దొంగలు. కానీ ఇప్పుడు తెలివితోనే ఉన్న ఇంట్లోనే పడాలి. మరి వాళ్ళందరూ భజన చేస్తున్నారు కదా, అందరికీ కనిపించి దర్శనం ఇవ్వాలనుకున్నట పరమాత్మ. అందరి ఇళ్లలో ఒక్కటేసారి దొంగలు పడ్డారండి, బెన్న దొంగలు. అందరి ఇళ్లలో అందరికీ కనిపించాడు స్వామి. అందరూ పట్టుకున్నారు స్వామిని, అందరూ కట్టేశారు స్వామిని. అందరూ సంచులలో పెట్టారు, పెట్టెలలో పెట్టారు, బుట్టలలో పెట్టారు, మూతలు పెట్టారు, తాళాలు వేశారు. అయిపోయింది. తెల్లవారంగానే పెద్ద క్యూ మొదలైంది యశోదమ్మ ఇంటి ముందర. అమ్మా ఏమిటమ్మా పెద్ద పెద్ద గంపలు, సంచులు, బుట్టలు పట్టుకొని వచ్చారు మా ఇంటికి, ఏం తెచ్చారు? ఏం తెచ్చామా మూత తీస్తే తెలుస్తుంది. మీ దొంగను పట్టుకొచ్చాం మేము. ఎవడెవడైతే రాత్రి వెన్న దొంగతనం చేశాడో నీ కొడుకు చేయలేదన్నావు కదా,
ఇప్పుడు బుట్ట మూత తీస్తే తెలుస్తుంది అన్నాడు. చూసావే అమ్మా, నా మీద నిందలు మోపడానికి వచ్చా. ఈయన ఇక్కడనే ఉన్నాడు, యశోదమ్మ కొంగు పట్టుకొనే ఉన్నాడు ఈయన. మరి బుట్టలల్లో ఎవరున్నారా?